కుందం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు దేవుడు సిద్ధపరిచిన మాటల్ని ఆలకిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. లూకా సువార్త 12:35. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఒకసారి ఈ మాట నాతో చెప్తారా? మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. వెరీ గుడ్. పరిశుద్ధాత్ముడు ఈ మాటల యొక్క సారాంశాన్ని మనకి అందించునుగాక. ఈరోజు మన ప్రసంగ అంశం దీపము అనండి ఒకసారి మీ నోటితో. చాలు, ఈ ఒక్క మాట ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు వెలిగించునుగాక. యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన కాలంలో ఆయన చెప్పిన మాట, మీ నడాన్ని కట్టుకోండి, అంత మాత్రమే కాదు మీ దీపాన్ని వెలిగించండి అని ఒక చక్కని మాట ప్రభు చెప్పాడు. ఈ ఉదయకాలం ఈ మాటలో ఉన్న సారాంశాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభు మాట్లాడి బలపరచునుగాక. ఇది రాకడికి సంబంధించిన వర్తమానం. ప్రభు ఏ సందర్భంలో చెప్పాడంటే, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, వధువు సంఘము ఎలా సిద్ధపడాలి అనే సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఆ సమయంలో ఈ మాట చెప్పాడు. మీ నడాల్ని కట్టుకోండి. మనస్సు అనేది ఒక నడుము. మీ మనస్సు అనే నడాన్ని కట్టుకోండి. అంత మాత్రమే కాదు, పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, రాకడికి గుర్తులు వినబడతా ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. మీరేం చేయాలంటే మీ దీపాల్ని వెలిగించండి అని దేవాది దేవుడే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఈ ఉదయకాలం మన ఆత్మీయ దీపాల్ని ప్రభువే వెలిగించునుగాక. చూడండి, యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం. 5 బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు అండ్ 5 బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పిన పెండ్లి కుమారుడు రావటం కొంచెం ఆలస్యమైతే, ఈ బుద్ధి కలిగిన కన్యకులు తమ దివిటీల్లో నూనె సిద్ధపరచుకుని రెడీగా ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకులు తమ దివిటీల్లో నూనె లేక, ఏమాత్రం ప్రిపరేషన్ లేక, సిద్ధపాటు వాళ్ళు లేకుండా కునికి నిద్రపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపరచబడిన వారు ఎత్తబడిన గుంపులో ఉన్నారు. అయితే సిద్ధపరచబడలేని వారు, వారి దీపాలు వెలగకుండగా, సరిగ్గా ఆయిల్ సిద్ధపరచుకోకుండా ఉన్న వారి జీవితంలో విడవబడిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీ ఆత్మీయ దీపాన్ని వెలిగించడానికి ప్రభువే నూతన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక. వాక్యం ఈ విధంగా చెప్తుంది, మనము లోకానికి వెలుగై ఉన్నాము అని. కనుక మన ఆత్మీయ దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. కొన్ని దీపాలు ఆయిల్ ఉన్నా కూడా, దీపంలో నూనె ఉన్నా కదా ఆ దీపం వెలగదు. కొన్ని దీపాలు ఎలా ఉంటాయంటే ఒకేసారి వెలుగుతాయి, మరలా వారం దాకా ఆ దీపం మరలా వెలగదు, మరలా ఆదివారం వచ్చినప్పుడు బాగా వెలుగుతుంది. అలా ఉండకూడదు. మన దీపాలు ఎప్పుడు ప్రభు వస్తారో తెలియదు కనుక నిత్యము బలిపెట్టి మీద అగ్ని మండుచు ఉండాలి అనేటట్లుగా మన దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ప్రభు మనకి సహాయము చేయనుగాక. కొన్ని దీపాలు నూనె ఉన్నా ఎందుకు వెలగట్లేదు బ్రదర్ అంటే, వత్తు సరిగా లేదు. ఆ వత్తు సరిగా లేకపోవటం వల్ల ఆ దీపం వెలగట్లేదు. ఆయిల్ ఉంది, నీ చేతిలో వెలిగించడానికి అగ్గిపెట్టు కూడా ఉంది, ఎంత వెలిగించినా ఆ దీపం వెలగట్లేదంటే ఒత్తు సరిగా లేదు. ఆ ఒత్తికి చుట్టూ నుసురు పట్టేస్తుంది. ఇప్పుడు ఆ దీపం వెలగాలంటే ఆ ఒత్తు కత్తిరిస్తే కానీ ఆ దీపం సరిగ్గా వెలగదు.
కొంతమంది ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు వెలిగి మరలా ఆరిపోయేటట్లుగా, మిల్క్ అని వెలిగి మరలా ఆరిపోయేటట్లుగా ఉంటారు. అలా కాదు, కానీ ప్రభు పెండ్లి కుమారుడుగా రాబోతున్నారు. ఆయన ఎదుర్కొనే సంఘం ఎప్పుడు వెలుగుతున్న దీపాల వలె ఉండాలని యేసయ్య నామం పేరిట నేను కోరుకుంటున్నాను. అలాంటి కృప యేసయ్య మీకు ఈ ఉదయకాలం అనుగ్రహించునుగాక. యేసయ్య చెప్పిన మాటలో ఈ మాట ప్రభు చెప్తాడు. ఇదిగో, దీపాన్ని వెలిగించిన తర్వాత అది ఎక్కడ పెట్టకూడదో చెప్పాడు. దీపాన్ని వెలిగించిన తర్వాత మంచం కింద పెట్టొద్దు అన్నాడు, కొంచెం కింద పెట్టొద్దు అన్నాడు. ఈ రెండు మాటలు కూడా దీపాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. ఎందుకయ్యా మంచం కింద పెట్టకూడదు, దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టకూడదంటే రెండు ఉదాహరణలు మీకు చెప్పి ఈ సబ్జెక్టులోకి నేను వెళతాను. మంచము దేనికి గుర్తు అంటే సోమరితనానికి గుర్తు. దీపాలు వెలిగించిన తర్వాత మంచం కింద పెట్టకూడదంటే దాని అర్థం ఏమిటంటే వెలుగుతున్న నీ జీవితం సోమరితనంలోకి వెళ్ళకూడదు. సోమరితనంలోకి వెళితే నీ దీపాలు వెలిగేటట్లుగా ఉండదు. మంచము సోమరితనానికి గుర్తు. అందుకే పూర్వ దినాల్లో చాలా కుటుంబాల్లో రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయకాలం నిద్ర మేల్కొన్న వెంటనే ఆ మంచం ఎత్తేసి జాగ్రత్తగా ఓ పక్కన పెడతా ఉండేవారు, మడత మంచాలు. ఇప్పుడు డబల్ కట్ మంచం వచ్చిన తర్వాత దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక అసలే ఎప్పుడు సోమరుండంట మంచమే బెడ్షీట్ పరిచి రారా బాబు రా పడుకో, బెడ్షీట్ సోమరుని పిలుస్తుందంట. నేనంటాను అంత సోమరితనం మనకు ఉండకూడదు. దేవుని పిల్లలకి ఇవి తగదు. నీ దీపం వెలగాలంటే ఇదిగో మంచం కింద పెట్టకూడదు నీ దీపం. ఇంకొక మాట అన్నాడు, కొంచెం కింద కూడా పెట్టకూడదు అన్నాడు. కొంచెం దేనికి గుర్తయ్యా అంటే కొలతకు, ధాన్యం కొలిసేటప్పుడు కొంచాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. అంటే ఈరోజు భక్తి ఎలా మారిపోయిందంటే ఇతరులతో కొలుచుకుంటున్నారు. అయ్యగారండి నేను వాళ్ళకంటే నేను చాలా బెటర్ అండి. ఎంత బెటర్ అమ్మా? వాళ్ళండి రోజుకో సినిమా చూస్తారండి, నేను వారానికి ఒక్క సినిమా చూస్తానండి. చూసారా, వాళ్ళతో వీళ్ళతో భక్తిని కంపేర్ చేసుకుంటున్నారు. నీ భక్తి కొలుచుకోకూడదు. మనం ఎవరితోనైనా కొలుచుకోవాలంటే సమానుడైన యేసుక్రీస్తుకి సరిగా మన భక్తి ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. అందుకే దీపస్తంభం మీద పెడితే అది అనేకులకు వెలిగిస్తుంది. ఏ విధము చేతనైనా మన ఆత్మీయ దీపాలని మన ప్రభు వెలిగించునుగాక, సహాయము చేయునుగాక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిస్తాడు. బైబిల్లో భక్తుడు ఇలా మాట్లాడతాడు, భక్తిహీనుల దీపము ఆరిపోతుంది అన్నాడు. అంటే నువ్వు చేస్తున్న భక్తిలో హీనత రాకూడదు. మనిషికి రక్తహీనత వస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో, ఆత్మీయ జీవితంలో భక్తి చేస్తున్న మనకి భక్తిహీనత వస్తే కూడా అంతే ప్రమాదము. భక్తిహీనుల దీపాలు వెలగవు, అవి ఆరిపోతాయని వాక్యంలో చెప్పాడు. ఇంకొక మాటలు ఏమన్నారంటే తల్లి తండ్రుల్ని దూషించేవాని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అన్నాడు. ఈరోజు నీకు ఇచ్చిన తల్లిదండ్రులను నువ్వు ఎంతగా గౌరవిస్తావో సన్మానిస్తావో అంతగా నువ్వు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని తల్లిదండ్రులకి నువ్వు దూషిస్తే నీ దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. చాలామంది అమ్మాయిలు, కూతుర్లు తల్లిని ఎప్పుడు మీరు గౌరవిస్తూనే ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే అప్పుడే బాగుంటారు, అప్పుడే మారిపోతూ ఉంటారు. నీ తల్లి ఎలాంటి వాళ్ళైనా నీకు జన్మనిచ్చారు కాబట్టి వారిని ఎప్పుడు నువ్వు సన్మానిస్తూ గౌరవిస్తూనే ఉండాలి. నీ తండ్రి నీకు విలువలు ఇచ్చాడు కాబట్టి ఆయన్ని ఎప్పుడు నువ్వు గౌరవిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారో వాళ్ళ దీపాలు ఆరిపోతూ ఉంటాయి. ఈరోజు ఆరిపోతున్న దీపాలుగా కాదు కానీ మిల్క్ ఉండేటట్లుగా కాదు కానీ నిత్యము మండుచు ప్రకాశించే దీపాలుగా మన దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ప్రభు వస్తే ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక.
అసలు మీరు ఆలోచించవచ్చు, అసలు దీపం ఎందుకు వెలగాలి అంటారా? కొన్ని సందర్భాలు మీకు చెప్పుకుంటూ వెళతాను. యేసయ్య చెప్పిన ఉపమానం ఇది. ఏమన్నారంటే, ఒక తల్లికి 10 వెండి నాణాలు ఉన్నాయి, అందులో ఒక్కటే పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్న దాన్ని వెతకటం కోసం ఆమె చేసిన పనేంటో తెలుసా? దీపం వెలిగించి. అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే దీపాన్ని వెలిగించిందో ఆ పోగొట్టుకున్న వాటిని మరలా పొందుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. అందుకే వెలుగున్న చోట చీకట పొరపాటును ఉండడానికి అవకాశం లేదు. అందుకే ఆమె పోగొట్టుకున్నవన్నీ పొందుకోవటానికి దీపాన్ని వెలిగించడం మొదలుపెట్టింది. అందుకే 7 దీప స్తంభాల మధ్యలో మన ప్రభువు సంచరించేవాడని దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ ఉదయకాలం ఆరిపోతున్న దీపాల్ని మరలా ప్రభు వెలిగించునుగాక, వాళ్ళ జీవితాన్ని నూతనపరచునుగాక. ఎఫ్రాయిము యొక్క భక్తిని గురించి మీరు చదివితే, మంచు ఆరిపోయినట్లు తన భక్తి ఆరిపోయిందంటండి. ఈరోజు ఆరిపోతున్న భక్తి స్థితిగతుల్లో మనం ఉండకూడదు, కానీ నిత్యము వెలిగేటట్లుగా అనేక దీపాల్ని మన ద్వారా వెలిగించేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయనుగాక. నేను వాక్యంలోకి వెళుతున్నాను. మీ దీపాల్ని వెలిగించు ఉండనివ్వండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి అని ప్రభు మాట్లాడాడు కదా. ఏ దీపాలు వెలగాలి? ఏ దీపం మనం వెలుగుతూ ఉండాలి? ఏ దీపాలు మనం వెలుగుతూ ఉండాలి అని ఆలోచన కలిగి మీరు ఈ మాటలు వినగలిగితే, బైబిల్లోంచి ఒక 4 రకాల దీపాలని ఈ ఉదయకాలం మీ ముందుంచి ఈ వర్తమాన్ని ముందుకు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. చదువుదాం. మొదటి మాట, ఏ దీపం వెలుగుతూ ఉండాలి అని అంటే చదువుదాం. మొదటి మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదవగా విందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్య భాగం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. చాలు. మొదటి దీపం పేరేమిటంటే నరుని ఆత్మ అనే దీపము. అందరూ నాతో చెప్పండి, నరుని ఆత్మ అనే దీపము. సంఘం అందరూ మాట్లాడాలి. నరుని ఆత్మ అనే దీపము. గుడ్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది. ఇదిగో ఇక్కడ ప్రభు అంటారు, మీ దీపాలు నిత్యం వెలుగుతూ ఉండాలి. ఏ దీపం వెలగాలి ప్రభువా అని అంటే, నరుని ఆత్మ అనే దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఇది ఆత్మీయంగా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. నీలో ఉన్న ప్రాణం దేవుడు పెట్టిన ఒక దీపం. ఈ దీపాన్ని చాలామంది వాళ్ళ చేతులారా వాళ్ళే ఆర్పేసుకుంటున్నారు. ఈరోజు మీరు చూడండి, ఎన్నో కుటుంబాల్లో తీరని సమస్యల్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవటానికి ఎంతోమంది సాహసిస్తున్నారు. ఒక క్రైస్తవుడిగా, ఒక అన్నగా నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఏ వ్యక్తి జీవితంలో కూడా ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, ఒకవేళ ఫైనాన్షియల్గా చితికిపోయినా, చావు అనేదాన్ని మనం కోరుకోకూడదు. ఈరోజు చాలామంది తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళ ఆత్మ దీపాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే ఆర్పేసుకుంటున్నారు. మీకు తెలుసో తెలియదో, ఒక 5-6 ఏళ్ల క్రితం 3 కూతుర్లండి. ఆ తండ్రికి ఒక్కడే కొడుకు. స్నేహితులు జతపట్టి ఫ్రెండ్స్తో బాగా తిరిగి చివరికి తల్లిదండ్రులు వద్దన్నారని వాళ్ళ ఇంట్లోనే కిటికీ ఉంటుంది కదండి, కిటికీ ఎంత హైట్లో ఉంటుందండి ఆ కిటికీ? మేబీ ఒక 4 అడుగుల్లో 3 అడుగుల ఎత్తు ఉంటుంది కిటికీ ఇంట్లో. ఆ కిటికీకి ఉరేసేసుకున్నాడండి ఆ పిల్లోడు. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది వాళ్ళ చేతులతో వాళ్ళ దీపాన్ని వాళ్ళే ఆర్పేసుకుంటున్నారు. నేను ఈ ఉదయకాలం ఒక అన్నయ్యగా మీకు చెప్పే మాట ఏమిటంటే,
ఆత్మహత్య చేసుకోవటం అది భయంకరమైన స్థితి. నీకు ఎంత ప్రతికూలమైన పరిస్థితి నువ్వు తట్టుకోలేని బైబిల్ ఏమంటో తెలుసా? నీవు తట్టుకోగలిగిన శ్రమలే దేవుడు నీకు అనుమతిస్తాడంట. నువ్వు తట్టుకోలేనివి నీకు దేవుడు అనుమతి ఇవ్వడు. నువ్వు భరించలేని బరువు నేను ఎత్తి మీద ప్రభు పెట్టడు. నువ్వు ఎంత తట్టుకోగలవో అన్నింటినీ దేవుడు నీకు అనుమతిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఎంత భరించగలవో నీ భర్తను నువ్వు భరించగలవు కనుక అలాంటి భర్తను నీకు ఇచ్చాడు. నీ భార్యను భరించగలవు కాబట్టి అలాంటి భార్యను నీకు ఇచ్చాడు. నీ పిల్లల్ని నువ్వు భరించగలవు కనుక అలాంటి పిల్లలు నీకు ఇచ్చాడు. కానీ ఇది నేను భరించలేను అనేటట్లుగా చాలామంది వాళ్ళ దీపాలని వాళ్ళ చేతులతోనే ఆరిపేసుకుంటున్నారు. ఈరోజు నీ దీపం వెలుగుతూ ఉండాలంటే, ఆత్మీయంగా అర్థం చెప్పాలంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. వాక్యంలో మనం చదువుకుంటూ వెళితే, నేల మంటితో దేవుడు నరుని నిర్మాణం చేసి వారిని ఆస్కరంధ్రలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు కదా. ఏదైనా తోటలో దేవుడు అన్ని సౌకర్యాలు ఇచ్చి సేద్యము చేయి, కాపు కాయి, 2 బాధ్యతలు అప్పగించి ఏదైనా తోటలో దేవుడు ఉంచాడు ఆదాముని. తన పని తను చేసుకుంటా ఉన్నాడు. ఈ లోపల సర్పము కుయుక్తితో పనిచేసింది. ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా చదువుకునే పిల్లలు మంచోళ్ళే, వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, చేతి పనులు చేసుకునే వాళ్ళు, వ్యక్తిగతంగా అందరూ మంచివాళ్ళే. కానీ అపవాది వాడికి ఉండే ఆలోచన ఏమిటంటే ప్రేరేపణ శక్తి కలిగిన వాడంట వాడు. ఇదిగో నీ బ్రతుకింతే, నీ జీవితంలో 9 నెలల నుంచి చూస్తాం, ఏమైనా చేశాడా దేవుడు? ఏమీ చేయలేదు. ఏమీ చేయుడు, అనవసరం. నువ్వు అదిగో ఆ కాలం చూడు, వెళ్దుకే, ఇలాగ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు మాట. అందుకు ప్రభువు చెప్తున్నాడు, ఈ దీపాన్ని మీరు ఆర్పుకోకూడదు. యేసు నామములో మరలా మిమ్మల్ని ప్రోత్సహించునుగాక. బైబిల్ ఇలా చెప్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. మనిషి ఊరకనే కోప్పడి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చివరికి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది చూడండి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు మనిషి కుటుంబం మీద ప్రభావితం చేస్తున్నాయి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. నరుడు వివేచించాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు. వివేచన శక్తి ఉంటే ఆ వ్యక్తి దీపం ఎప్పుడు ఆరదు. కొంతమందికి వివేచన శక్తి లేకపోవటం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకుని నుండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిచేస్తూ ఉన్నారు. మీకు బైబిల్లోంచి ఒక సందర్భం చెప్తాను. ఏలియా అనండి, ఎంత గొప్ప దైవజనుడు అండి. కరువులో, అందరూ కరువులో ఉంటే ఆయన ఆ ఇంట్లో అడుగు పెడితే వాళ్ళు సమృద్ధిలో ఉన్నారు. ఏలియా దైవజనుడు ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు ఉన్నతమైనవి. ఇటు 450 మంది బయలు ప్రవక్తలు పక్క ఉంటే ఇతడు ఒక్కడే సవాలుగా నిలబడి దేవుని శక్తిని నిరూపించిన గొప్ప ఏలియా. ఎన్నో విజయాలు చూసిన ఏలియా ఒక్క చిన్న SMS వర్తమానం చంపేస్తానని ఆ చిన్న వర్తమానానికి హృదయంలో భయం, ఆందోళన స్టార్ట్ అయ్యి, ఇంక ఎవరి కోసం బ్రతకాలి, నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి అని బదిలీ వృక్షం కింద ఒంటరివాడిగా మిగిలిపోయి చావు కోరుకుంటూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఆ మాట చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఎవరైనా బతకాలని ప్రార్థన చేసుకుంటారా, చచ్చిపోవాలని ప్రార్థన చేసుకుంటారా చెప్పండి? ఎంతటి కష్టంలో ఉన్నా సరే వాళ్ళకి ఊపిరిపోయండి ప్రభా బ్రతికించయ్యా అని అంటాం. కానీ ఈ మనిషి నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసుకున్నాడు. ఆ మనిషి మీరు చదవండి, మీ బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 19:4. తాను ఒక దినమంత ప్రయాణం అరణ్యంలోకి వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ ఏం కాదు,
ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేసి. ఏంటక్క ఆ ప్రార్థన? ఏంటక్క కృపకి ఏంటి అలా ప్రార్థన చేస్తున్నారు భక్తులు? నా ప్రార్థన నా ప్రాణం తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఆ మనిషి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పరు ప్రభువా సుమంగిలిలా చచ్చిపోవాలి ప్రభువా. ఎలాగమ్మా సుమంగిలిలా అంటే, సుమంగిలి బట్టల షాప్లోకి వెళ్ళి 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకుని అక్కడ చచ్చిపోవాలి. కొంతమంది ప్రార్థనలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, నేను భరించలేను ప్రభా. ఎందుకు ఇచ్చా ప్రభు ఇన్ని? ఎందుకు ఇచ్చాడా? నువ్వు భరించగలవే కాబట్టి ఇచ్చాడు ఆయన. ఆ చిన్న సమస్యగా నువ్వు తట్టుకోలేక నా ప్రాణం తీసేసుకో అంటే, ఆ దీపం నువ్వు ఆర్పేసుకుంటే ఎలా? దీపం వెలుగుతూ ఉండాలని ప్రభు అంటే, నీ చేతులారా ఆ ఆత్మను ఆర్పేసుకుంటే ఎలాగా? యేసు నామములో మీ హృదయ దీపాలు వెలుగుతూ ఉండునుగాక. మీ గుండెల్లో భారం దేవుడు దయచేయునుగాక. మీ పక్క వాళ్ళకి షేకండి చెప్పండి, నువ్వు చావుని కోరుకోవద్దు. నా ముఖం చూడకూడదు, వాళ్ళ ముఖం చూసి చెప్పాలి మీరు. కొంతమంది సూసైడ్ చేసుకోవాలని ఆ స్పిరిట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ స్పిరిట్ యేసు నామములో తొలగిపోనుగాక, మరణదూత కొట్టివేయబడునుగాక. సో దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, నీ మీద ఎంతో బాధ్యత ఉంది. నువ్వు చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేక ఎందుకు ఈ ప్రాణం అని అనుకోవద్దు, అలా కోరుకోవద్దు. దేవుని కృప మీ మీదకు దిగవచ్చునుగాక. బైబిల్లో ఇలా రాయబడిన సందర్భాలు కొన్ని చెప్తా. బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తలని కోరుకుంటుంది ఒక తల్లి. రాజుగారు ఎదుట ఒక డ్యాన్స్ చేసింది. రాజుగారు మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమ్మా అన్నాడు. ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగొస్తానండి, మా అమ్మ ఏం కోరుకుంటే అదేనండి అన్నది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం కోరుకోమంటారు? రాజుగారు అడిగారు. నేను అనుకుంటాను రాజ్యంలో సగభాగం అడగొచ్చు కదా, పోనీ అక్కోళ్ళకి బంగారం అంటే ఇష్టం కదా, 10 కేజీలు బంగారం అడగొచ్చు. ఇవేం అడగట్లా, ఆయన తలకే కావాలి అని ప్రేరేపించాడండి. ప్రేరేపణ శక్తి, ప్రేరేపణ. కొంతమందికి ఊరకని అట్టే అలా కూర్చుంటే వచ్చేస్తుంటుంది ప్రేరేపణ. అది దూకే ఉరికే అలా ప్రేరేపణ. అది ఎంత దారుణం అండి. అది దైవ చిత్తానికి విరోధమైన కార్యం. యేసు నామములో ఆ ఈవిల్ స్పిరిట్ తొలగిపోనుగాక. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ చేస్తాడు. చిన్న సందర్భం చెప్తానండి. కుర్రోళ్ళండి ఇప్పుడు చాలా భయమేస్తుంది పిల్లలతో. వారం రోజుల నుంచి అడుగుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. నాన్న దసరా పండుగకి బండి కొనాలి, కొంటావా లేకపోతే చచ్చిపోమంటావా? పాపం తల్లిదండ్రులు ఇన్నాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు. ఇప్పుడంతా రివర్స్. పిల్లలకి ఎంత భయపడి చచ్చిపోతాడేమని బాబు, వదిలి ప్రాణం తీసేసుకుంటాడేమని బాబు. వాళ్ళ అమ్మ ముందే భయపడిపోయి వాళ్ళ నాన్నతో చెప్పి సరేనని, పాపం ఆయన ఆటో డ్రైవరు ఆల్రెడీ ఆ ఆటో కొంత ఈఎంఐ మీద తీసుకుంటా ఉన్నాడు, లోన్ పెట్టి తీసుకున్నాడు. వాడు కొంత డబ్బులు కట్టి నెల ఫైనాన్స్ మీద తీసుకున్నాడు. ఒక ఆటో డ్రైవర్ రోజంతా కష్టపడితే 1000 రూపాయలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చేసింది కాబట్టి చాలా కష్టం. అలాంటిది ఇంట్లో కుటుంబాన్ని పోషిస్తాడా? ఈ పిల్లోడికి బండే కొంటాడా? ఒరే వద్దురా, నాకు ఆటో ఉంది కదా, నాతో పాటు నువ్వు కూడా డ్రైవింగ్ చేస్తే నేర్చుకుంటే బాగుంటుంది. కుదరదు నాన్న, మా ఫ్రెండ్స్ అందరి కొన్ని బండి కొంటావా లేదా? అదేదో దెబ్బ టైర్లు బండి అంట. అది ముందేమి ఇలా ఉంటుంది, వెనకాలేమి ఇలా ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడు ఎవరికైనా బండి కొనుక్కుంటే మీ అమ్మగారిని ఎక్కించుకుంటూ ఉండాలిరా బాబు, అలాంటి బండి కొనుక్కుంటే. అలా ఉండదా బండి, ఇలా ఉంటుంది. మొత్తం మీద వద్దన్నా సరే కొనకపోతే నేను చచ్చిపోతానని అంటాడు. మొత్తం మీద వాళ్ళ నాన్న ఆల్రెడీ ఆటో అప్పు చేసుకున్నాడు. మరలా అప్పు చేసి ఒక 50,000 ఎక్కడి నుంచి మీలాంటి వాళ్ళని అడిగి తెచ్చి కట్టి
కొన్నాడు. వీళ్ళు ఏమైనా కుదురుంటారా? కుర్రోడికి బైక్ ఇవ్వకూడదంట, స్తోత్రం. కానీ తీసుకెళ్ళాడు. మామూలుగా వెళ్ళరు కదండి స్పీడు. ఉన్న కాడికి అందులో ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ వెళ్ళిపోవాలి. మరలా అంత స్పీడ్లో కూడా ఫోటో తీసి స్టేటస్ పెడతారు, నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నానండి. కుర్రోళ్ళు మొత్తం మీద దసరా పండుగ కొన్నాడు. వాళ్ళ నాన్నగారు కొన్నారు, తీసుకెళ్ళాడు, ఫ్రెండ్స్తో పాటు తిరిగాడు. రెండో రోజుకి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ నాన్న సాక్ష్యం ఇస్తూ అన్న మాట ఏంటంటే, ఇదిగో బండి కొనకపోతే చచ్చిపోతానన్నాడు, ఇదిగో బండి కొని తన చేతులారా తానే యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడు అని. ఈరోజు ఎంతోమంది చేతులారా వాళ్ళ దీపాన్ని ఆర్పేసుకుంటున్నారు. నా ప్రార్థన, అనేక కాలం దేవుని రాకడ వరకు మీ కుటుంబాల్లో అనేక కుటుంబాలు నిలిచి ఉండునుగాక. ప్రభువు దీర్ఘాయువుతో వాళ్ళని తృప్తిపరచునుగాక. వారి ఆత్మీయ దీపాలని వెలిగించునుగాక. సాతాను గాడు ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటాడండి. మీరు చదవండి వాక్యంలో, సాతాను గాడు ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. వాడి పనే అది. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసం చేయుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాను? ఎందుకు ప్రేరేపించింది? మొన్నెవరో చెప్తా ఉన్నారు, MBBS 4th ఇయర్ చదువుతుందంట ఆ పాప. ఒక్క మార్కు ఆమె అనుకున్న దానికన్నా ఒక్క మార్కు తక్కువ వచ్చిందంట, అంతే. 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఉరికేసింది. సాతాను గాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు, వేస్ట్ అని ప్రేరేపిస్తాడు. అందుకే వాక్యం ఏముందంటే, అపవాదిని చెప్పండి ఎదిరించండి, వాడు మీ అంటే ఎక్కడున్నాడు? వాడు మీ పక్కనే ఉన్నాడు. అంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళు సాతాను అనుకోకండి అమ్మా, మీ పక్కనే ఉన్నాడు వాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోదు. మీ పక్కనే ఉంటాడు, నీకు అనవసరమైన ఆలోచనలన్నీ ఎత్తా ఉంటాడు. చూడండి, ఆ సంఘంలో ఆ ఫ్యామిలీ ఎంత నమ్మకస్తులు, కానీ వాళ్ళనే ప్రేరేపించేశాడు. అపవాది ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు, నీ జీవితం వేస్ట్, ఇలాగే నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటాడు. అందుకే శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చాడు. యేసయ్య రక్తంలో మీ కుటుంబాలకి క్షేమం దేవుడిచ్చునుగాక. కొంతమందికి సాతాను గాడు ఉపయోగించే ఆయుధాలు ఏంటో తెలుసా? భయం. భయపడుట వల్ల మనిషికి ఉరి వస్తుందని చెప్పాడు మహారాజు సొలొమోను. భయమే ఒక ఆందోళనగా మార్చేసి ఇంకేముంది అయిపోయింది అని భయపెట్టేస్తూ ఉంటాడు అన్నమాట. మీకు అర్థం అవడం కోసం మాట చెప్తా, చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక ఆయనకి ఆపరేషన్ అన్నా, హాస్పిటల్ అన్నా, డాక్టర్ గారన్నా, నర్సక్కన్నా, ఇండియేషన్ అన్నా మరీ భయం మాట. అస్సలు ఉట్టి భయపడిపోతూ ఉంటాడు అన్నమాట. కానీ ఆయనకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్ గారు మత్తు ఇచ్చారు. మత్తు మీద ఆ ఆపరేషన్ చేశారు. అమ్మయ్యా అనుకున్నాడు, గట్టెక్కేసాను రా బాబు అనుకున్నాడు. మొత్తం మీద వార్డుకి ఇచ్చేశారు, వార్డుకి షిఫ్ట్ చేశారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు. వార్డు మీద మంచం మీద పడుకుని ఉన్నాడు అన్నమాట. అయితే ఇతను పడుకున్న ఈ మంచం కుడి పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఎడం పక్కన ఒక ఆయన ఉన్నాడు. సిలువలో దొంగలాగా యేసుప్రభు పక్కన ఈ పక్కన ఒకడు, ఈ పక్కన మరొకరు, ఇద్దరు ఉన్నారన్నమాట. అటు పక్కన ఒకరు, ఇటు పక్కన, మధ్యలో ఈ వ్యక్తి ఉన్నాడు. వాళ్ళని అడుగుతూ వచ్చాడు మాట, అయ్యా నాకు ఆపరేషన్ అంటే భయం, మొత్తం మీద దేవుడి దయ వల్ల కనికరం చూపి డాక్టర్ గారు మొత్తం ఇచ్చారు, మొత్తం మీద ఆపరేషన్ ఎప్పుడు అయిపోయిందో తెలియదు, మొత్తం మీద ఆపరేషన్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. ఆపరేషన్ అయిపోయిన తర్వాత చేసి ముందు కంగారు పడిపోతాం, అయిపోయిన తర్వాత అమ్మయ్య పర్వాలేదులే అనుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇటువైపు తిరిగి చూస్తే అటు పక్కన ఆయన ఉన్నాడు అన్నమాట. ఏమయ్యా నువ్వెందుకయ్యా హాస్పిటల్కి వచ్చావని అడిగాడు. ఏం లేదయ్యా,
నీకులాగే నాకు ఆపరేషన్ అయ్యింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకులాగే వారం కిందట నాకు ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అయినాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి కదా, మరలా ఎందుకు వచ్చి ఈ బెడ్లోకి? లేదయ్యా, డాక్టర్ గారు అడావుళ్ళు ఆపరేషన్ చేస్తా లోపల కుట్లేసేటప్పుడు లోపల కత్తిరుంచేసి కుట్లేసేసాడు. ఆ హడావుల్లో కత్తిరుంచేసాడు. మరలా ఇప్పుడు జాయిన్ చేశాడు. ఇప్పుడు నన్ను మరలా కోసి చెప్పండి కత్తిరి తీస్తాడు ఇప్పుడు. అందుకోసం అయ్యా నన్ను మనోడికి భయం స్టార్ట్ అయ్యింది. నా లోపల ఏముండిపోయిందో, నా లోపల ఇదే ఆలోచన మాట. కొంతమందికి భయం మాట. సరే అని కొంచెం ధైర్యంగా ఉన్నాడు. ఎడమవైపు తిరిగాడు. నువ్వెందుకు వచ్చావు? నాకు ఆపరేషన్ అయిపోయింది అయ్యా. డాక్టర్ గారు అడావుళ్ళు ఫోన్ మాట్లాడుతా లోపల దూదు ఏంటది కాటన్ లోపల ఉంచేసి కుట్లు వేసాడు. మళ్ళీ నాకు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారని. ఇంక మనోడికి బీపీ ఎంత ఉండాలి బాబు మామూలుగా డాక్టర్ గారు? అంతకన్నా ఎక్కువ అయిపోయింది మాట. టెన్షన్లోకి వెళ్ళిపోయాడు. నా లోపల ఏముండిపోయిందో. ఈ లోపల డాక్టర్ గారు హాస్పిటల్ నుంచి రౌండ్లకు వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. వాటికి తిరుగుతూ ఉన్నాడు మాట. తిరుగుతా అడావుడాడిగా ఉంటే వెంటనే నర్సక్కని అడిగారు, నర్సమ్మ నా క్యాప్ కనబట్టలేదు, ఏమైపోయింది? క్యాప్ కనబట్టలేదండి. వెంటనే మనోడు అంటాడు, డాక్టర్ గారు వాడికేమో కత్తి వదిలేశారు, వీడికేమో కాటన్ వదిలేశారు, క్యాప్ ఇంకెక్కడ ఉండదు, ఇక్కడే ఉంది. ఇక ఆ టెన్షన్లో ఆ కుట్లు ఉడిపోయినాయి మాట మనోడికి. చూడండి, ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఎవరికో ఏదో జరిగింది, నాకు జరిగిపోతుందేమో అనే భయం కొంతమందికి. వాళ్ళ అమ్మగారికి షుగర్ ఉంది, వచ్చేసిందేమో. ఎందుకు నువ్వు అలా భయపడాల్సిన పని ఏముంది? పితరుల శాపము దేవుడు కొట్టివేశాడు. ఏది నీకంత మాత్రం హాని చేయదు. ఎందుకు భయపడిపోతావు నువ్వు? నీ చేతులారా నీ దీపాన్ని ఎందుకు ఆర్పేసుకుంటావు? ప్రభు మాట్లాడుతున్నాడు, ఏది నీకు హాని చేయదు. సర్వ శరీరానికి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన పొందిన గాయాల్లో నీకు స్వస్థత. నువ్వే భయపడిపోయి ఎవరికో ఏదో జరిగింది, నాకు జరిగిపోతుంది, నాకు అలా అనుకోవద్దు. చూడండి, కొంతమందికి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ద ఆయన, అయ్యగారు పొరపాటున టీచర్కి మాత్రం నేను ఇచ్చి పెళ్లి చేయను అన్నాడు. అదేంటి బాబు? అదేంటి? వాళ్ళు ఎంత కష్టపడితే టీచర్లు అయ్యారు, వాళ్ళు ఎంత ప్రయోజకులు అయితే కష్టపడితే టీచర్లు లేదండి అయ్యా. మా ఫ్యామిలీలో మా అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వచ్చిన భర్త టీచర్, భయంకరమైన టీచరే కానీ భయంకరమైన టార్చర్ పెట్టాడు. టీచర్ ఏం చేశాడట, పొరపాటున నేను ఏమనోయ్యా అంటున్నాడు. నేను అంటాను, అలా ఎవరికో ఏదో జరిగిందని ఇలా నువ్వు ఎందుకు అనుకుంటావు అంటే, కొంతమందికి ఇదే భయం మాట. వాళ్ళు లాస్ అయిపోయారు, నేను లాస్ అయిపోతాను, వాళ్ళకి ఏదో జరిగిపోయింది నాకు, ఇట్లా నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీ దీపాన్ని వెలిగించింది ఆయన. ఆమెను చెప్పండి ఒకసారి. మనుషులు వెలిగిస్తే కొంతకాలానికి ఆరిపోతాం. నీ జీవం ఎక్కడుందో తెలుసా? యెహోవా మూటలో భద్రం చేశాడు ఆయన. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేనని. కుమ్మరి వాని చేతిలో చిగటం అన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చేతిలోంచి ఎవ్వడు అపహరించలేడు. మీరు ఈ మాట చదువుకోండి, రెడ్ పెన్ టిక్ చేసుకుని, ఇది వాగ్దానంగా మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రభు చెప్పిన మాట ఇది. యోహాను సువార్త 10:27 వాక్యం. యోహాను సువార్త 10 స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, ఓకే. అవి నన్ను వెంబడి. 28 చూడండి. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడు వాటిని, ఆ మాట అందరూ నాతో చెప్పండి, ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. ప్రభు చెప్పిన మాట ఇది, ఎవ్వడు అపహరించలేడు. ఎందుకంటే వారు నా చేతిలో ఉన్నారు. గొర్రెలకి యేసయ్య మంచి కాపరండి, ప్రధాన కాపరండి. నిన్ను బైబిల్ ఏమందో తెలుసు, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనకాడు, నిద్రపోడు. చిన్న కష్టం వస్తే, చిన్న వ్యాధి వస్తే, నువ్వు వాళ్ళకేదో అయిపోయింది నాకేదో అయిపోద్ది, నువ్వు ఎందుకు కంగారు పడిపోతావు? వ్యాధుల బలాన్ని నిర్మూలన చేసిన దేవుడు, వ్యాధుల రోగాన్ని ఆయన శిలువ మ్రాణి మీద భరించాడు ఆయన. కాబట్టి నువ్వేమీ దిగులు పడొద్దు, మంచి ఆరోగ్యంగా ఉంటావు, బలంగా దేవుడు నిన్ను కాపాడుతాడు, కృపనిస్తాడు.
నీ పిల్లల పిల్లలను చూస్తావు. ఈ వాగ్దానం యేసయ్య నీ పేరట నెరవేర్చునుగాక. కాబట్టి చిన్న చిన్న వ్యాధులు వస్తున్నాయని, వచ్చిన సంబంధాలు సెట్ అవ్వట్లేదని, ఎందుకులే ఇంత వయసు వచ్చేసి నాకు ఇంకేం పెళ్ళి అవుతుంది, నువ్వు అస్సలు కలవరపడవలసిన పని లేదు. నీకోసం దాచిన మేలు ఎంతో గొప్పది. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి ఆమెనంటారా? కనుక మొదటి మాట చెప్పాను, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ఎలాంటి దీపం వెలగాలయ్యా అని అంటే, ఒకటి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని మనం ఆర్పుకోకూడదు, వెలిగించేటట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. 2, సెకండ్, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుదాం. దేహమునకు దీపము కన్నే, దేహానికి దీపము కన్నే, గనుక నీ కన్ను తేటగా ఉండిన కన్ను తేటగా ఉంటే నీ నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. కన్ను చీకటైపోతే దేహమంతా చీకటైపోతుంది. రెండవది, కన్ను అనే దీపము అనండి. ఒకసారి మీ నోటితో చెప్పండి. ప్రభువు అంటారు, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ఏ దీపం వెలుగుతూ ఉండాలి అంటే, కన్ను ఒక దీపంగా దేవునికి ఇచ్చాడు. దైవజనులు సురేష్ అయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సాతానుగాడంట మన బాడీలోనికి, మన శరీరంలోనికి వెళ్ళటానికి, ప్రవేశించటానికి మెయిన్ డోర్ ఏదంటే కన్ను. మన బాడీలోనికి ఏ ఆహారమైన వెళ్ళటానికి మెయిన్ డోరు నోరైతే, సాతానుగాడు నీ లోపలికి వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని అంతా కలవరపరచడానికి కన్నుని ఒక మెయిన్ డోర్గా వాడు వాడుకుంటాడు. దేహానికి దీపం అంటే, నీ శరీరానికి దీపం, ఒక మనిషికి దీపము కన్ను. ఈ కన్ను చెడిపోతే దేహమంతా చీకటైపోతుంది. అందుకే మన కన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకప్పుడుకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడాలు వచ్చేసినాయి. ఒకప్పుడు పాపము ఎక్కడికో వెళ్ళి చేయాల్సింది, ఇప్పుడు నీ కళ్ళ ముందుకే వచ్చేసింది పాపం. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి సాతానుగాడు నీ చేతిలోనికి తీసుకొచ్చేసాడు ఆ ఆయుధాన్ని. కన్ను పాడైపోతే మొత్తం దేహమంతా పాడైపోతుంది. ఈరోజున చిన్నపిల్లలని లేరు, పెద్దోళ్ళని లేరు, ఫ్యామిలీ అని లేదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని లేదు, అందరూ కూడా త్రోవ తప్పి తిరుగుతున్న పరిస్థితులు. అందుకే నీ కన్ను అనే దీపం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. చీకటమయమవుతుందా? ఒకేలా ఈ కన్ను అనే దీపము తేటగా కనబడుతుందా? ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని మీరే ఆలోచించుకోవాలి. వాక్యంలో ఈ మాటలు రాసి పెట్టారు. వ్యర్థమైన దాన్ని చూడకుండగా నా కన్నులు తిప్పివేసేయండి ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేశాడు. ఈరోజు ఒక చిన్న వీడియో, జస్ట్ ఏదో ఒక చిన్న సందర్భం, ఏముందని అలా ఆన్ చేస్తే లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా ఏముంది అరగంట అయినా, గంట అయినా, 2 గంటలైనా ఆ సెల్ ఫోన్ను వదిలిపెట్టలేకపోతున్నావు కదా. వ్యర్థమైన దాన్ని చూడకుండా నీ కన్నులు తిప్పుకోన ఆ ఆత్మీయ అనుభవం నీకు రావాలి. అప్పుడు నీ దీపం వెలుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అందరూ బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయ్యారంటే, ఫోన్ వచ్చిన తర్వాత అందరూ బిజీ అయిపోయారు. వంట చేసుకోవడమైనా మానేస్తున్నారు కానీ, డ్యూటీ అయినా మానేస్తున్నారు కానీ, అవసరమైతే ఆ రోజు చేయవలసిన పని అయినా పెండింగ్ ఉండిపోతుంది కానీ, ఫోన్తో చాటింగ్ చేయటం మాత్రం మానట్లేదు. వ్యర్థమైన కాలక్షేపం, టైం పాస్ అయిపోతుంది. ఈరోజు నీ కన్ను అనే ఆత్మీయ దీపం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఇందులో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. నీ కన్ను అటు ఇటు ఉండకూడదు, సరిగ్గా సూటిగా ఉండాలని లేఖనాల్లో రాసి పెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తుడు చెప్తున్నాడు చూడండి, ఒక మాట చదివిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవగా విందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
14వ వచనం. ఆశించు పాపము మానలేని వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానని కన్నులు గలవాడా. చూడండి ఎలా మాట్లాడుతున్నాడో పేతురు. ఒక వ్యభిచార పాపాన్ని చూసి పాపం మానని కన్నులు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇది మానేద్దాం, ఇక నేను వ్యర్థమైనవి చూడకూడదు అని మనసులో డిసైడ్ అవుతారు. మరలా అదే పాపం. ఏది వద్దనుకున్నారో మరలా అదే పాపంలోకి వెళ్ళిపోయి వీళ్ళ ఆత్మీయ దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. ఈ ఉదయకాలం యేసయ్య మీ హృదయాన్ని వెలిగించునుగాక. మీ కన్ను యేసయ్య నామములో పరిశుద్ధపరచబడునుగాక. నూతన కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. చాలామందిని బైబిల్లో చాలామంది భక్తుల గురించి ఇప్పుడు చెప్తాను. ఆదాము అవ్వ అనండి. చూడండి, అసలు వాళ్ళు ఏదేని తోటలోంచి ఎందుకు గెంటి వేయబడవలసిన పరిస్థితులు వచ్చినాయి అనే ఆలోచనలోకి వెళితే ఆ పండు చూడటానికి ఎలా ఉంది చెప్పండి, రమ్యంగా కనబడిందంట. అంతే. ఎప్పుడైతే రమ్యంగా కనబడిందో వెంటనే అపవాది శోధకుడు డైవర్ట్ చేసేసాడు. మనకు కూడా ఎన్నో మన కన్నులకి రమ్యంగా కనబడే ఉంటాయి. చివరికి అది శోధనలోకి తీసుకొస్తుంది. మన ఆత్మీయ దీపం ఆరిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే ఈ ఉదయకాలం మనం ఏదేని తోట అని పిలువబడుతున్న సంఘంలో దేవుడిని ఉంచాడు కనుక నీ కన్నుల ఎదుట రమ్యంగా కనబడుతున్న వాటి వైపు నీ మనసు పెట్టకుండా ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకునేటట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేసుకుంటే ప్రభు నీకు సహాయము చేయునుగాక. నెక్స్ట్, ఆకాను అనండి. అయ్యా, ఆకాను నీ ఫ్యామిలీ ఎందుకు ఇలా అయిపోయింది ఆకాను అని ఆకాన్ని మనం ప్రశ్నిస్తే ఆయన చెప్తాడు, అయ్యా ముందే యెహోషువ చెప్పాడయ్యా, ఏది ఆశించొద్దన్నాడు, కానీ నేను బంగారం చూసినప్పుడు నాకు ఆశ కలిగింది, వస్త్రం చూసినప్పుడు నాకు ఆశ కలిగింది, వాటిని చూడటమే కాదు చూసిన తర్వాత తెచ్చి నా గుడారంలో దాచిపెట్టుకున్నాను, అందుకే ఈ శాపం నా కుటుంబం మీదకి వచ్చిందని చెప్తాడు ఆయన. ఆకాను ఎందుకయ్యా నువ్వు ఆ మహిమ కలిగిన పాలు తేనెలు ప్రవహించే రాజ్యంలో అడుగు పెట్టలేదంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను వీటిని చూశాను, ఆశించాను, నా కన్ను పాడైపోయింది. కన్ను పాడైతే దేహమంతా పాడైపోతున్నట్లుగా తన ఫ్యామిలీ అంతా కూడా చివరికి కుటుంబం అంతా కూడా ప్రతికూలమైన పరిస్థితి. ఈ ఉదయకాలం మీరు ఆలోచించండి, మీ కన్ను ఎలా ఉంది, మీ దీపం ఎలా వెలుగుతుంది. యేసయ్య ఈ ఉదయకాలం మిమ్మల్ని దర్శించునుగాక. చూడండి, ఈ మాట చదువుదాం. 119వ కీర్తన 37వ వాక్యం. 119వ కీర్తన 37వ వాక్యం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి అయ్యా. 119:37లో ఈ మాట, వ్యర్థమైనవి చూడకుండా నా కన్ను తిప్పేసేయండి అయ్యా అని భక్తుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఇలా ఉంటే యేసయ్య దైవ దర్శనం నీకు కలుగునుగాక. ఒక చిన్న సందర్భం చెప్తా. వాళ్ళిద్దరు భార్య భర్తలు, మంచి కుటుంబమే, ఎప్పటి నుంచో దేవునిలో ఎదుగుతున్న కుటుంబమే. పిల్లోడు వచ్చి పాప బాబు మాట వాళ్ళకి, అబ్బాయి అమ్మాయి. పిల్లోడు ఎదిగాడు, చాలా హైట్ ఎదిగాడు. పిల్లోడు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర అంటాడు, అమ్మా నిన్నే సినిమాకి వెళ్తాను, కొత్త సినిమా వచ్చింది కదా, సినిమాకి వెళ్తాను, ఒక 500 ఉంటే అమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మ ఏమనాలి, మీ భాషలో చెప్పండి, ఒరే మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదరా, మళ్ళీ నువ్వు సినిమాకి వెళ్ళటం ఏంట్రా అని చెప్పాలి, గద్దించాలి. అలా అనకుండా 500 అడిగితే, ఒరే నాన్ జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, ఎక్కడ నాన్ జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, తీసుకోరా పో, వెళ్ళి అక్కడ తగిలిచ్చాడు, తీసుకో పో అని అద్భుతమైన సలహా ఇచ్చింది. సలహా ఇస్తే ఆడెళ్ళి ఆ నాన్నగారు జేబులో, అక్కడ తగిలించిన జేబులో డబ్బులు తీసుకుంటూ ఉన్నప్పుడు మరలా వచ్చి, ఒరే ఇది కూడా సరిపోతే తలదిండి కింద దాసాను, 1000 రూపాయలు ఉంటాయి, ఎక్కడ దాసిందంట, వెళ్ళి తీసుకోరా. వాళ్ళ నాన్న వచ్చాడు,
ఎందుకమ్మా అలాగాడిని పాడు చేస్తావు? మనం ఏం ప్రార్థనకి వెళ్తుంటే వాడిని కూడా ప్రార్థనకి తీసుకురావడం మానేసి, సినిమాకి వెళ్తానంటే డబ్బులున్నా తీసుకో, సరిపోతే తలదిండి కింద ఉన్నా తీసుకో అంటావు. ఏంటమ్మా నువ్వు అలా చేస్తున్నావని వాళ్ళ నాన్నకి కొంచెం కోపం వచ్చి మాట్లాడుతూ ఉంటుంటే అమ్మగారు రంగంలో దిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటావు తెలుసా? ఏమండే మనం ఇంత సంపాదిస్తున్నాం ఎవరి కోసమండే? మీరు సంపాదిస్తున్నారు ఎవరి కోసం చెప్పండి, చెప్పండి ఎవరి కోసం? పిల్లల కోసమే కదండి. మన సంపాదన అంతా వాళ్ళ కోసమే. వాడు ఎంజాయ్ చేయనివ్వండి. మరి వాళ్ళ అమ్మే అంత ఎంకరేజ్ చేస్తుంటే వాడు ఇంకెంత ఎలా తిరిగి వస్తాడండి అసలు ఆలోచించండి. ఇప్పుడు బుద్ధి చెప్పవలసిన తల్లి, ఒరే నీకెందుకురా సినిమాలు, ఎందుకురా అటు ఇటు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తిరుగుతున్నావు, మాతో పాటు ప్రార్థనకు రా అని కూడా తీసుకొచ్చే తల్లులు ఉన్నారా? వాడు అడిగిందల్లా ఇచ్చేసి నాశనానికి అనే కోపంలోకి తీసుకెళ్లే తల్లులుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నాన్ని ఎదిరించి ఆ జేబులో డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు, తలదిండి కింద డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు, బీరువాలో డబ్బులు కూడా దాటుకెళ్ళిపోయాడు. మరి తాళాలు ఎక్కడ పెడతారో కూడా తెలుసు కదా మరి పిల్లలకి. పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి 2 రోజుల తర్వాత ఆడింటికి రావటం కాదు, పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికి. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి చెప్పండి అమ్మా. నేను అడుగుతున్నాను, నీ పిల్లల్ని నువ్వు ఏ స్థాయిలోకి తీసుకెళ్తున్నావు? ఇప్పుడు క్రమపరచకపోతే వాళ్ళు ఫ్యూచర్లో ఆశీర్వాదకరంగా ఉండలేరు. వారు ఏది అడిగితే అది, ఎలా పడితే అలా ఉండేయండి అని మీరే ఎంకరేజ్ చేస్తే వారు త్రోవ తొలగిపోతారు. బైబిల్లో శాంసన్ లైఫ్ స్టోరీ కూడా అంతే. వద్దు అన్నా సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, ఒరే బాబు వాళ్ళకి మనకి కుదరదురా, వద్దురా బాబు, మనం ఇశ్రాయేలీని వాళ్ళ ఫిలిస్తీన్లు కుదరదు, అస్సలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని చూశాడు. ఎక్కడికి వెళ్ళినా చూడటమే మనోడి పని. కొంతమంది చూడండి, వాళ్ళు ప్రార్థనకు వచ్చిన వాళ్ళ చూపులు అలాగే ఉంటాయి, మీటింగ్లో ఉన్నా అక్కడ అలాగే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా అదే పనిలో ఉంటారు వాళ్ళు. శాంసోను తిమ్నాతికి వెళ్ళాడు, అక్కడ చూశాడు. ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడ చూశాడు. ఎక్కడికి వెళ్ళినా చూడటమే. ఆ చూపే తేడా చేసేసింది. ప్రేమించిన అమ్మాయి మళ్ళా వాళ్ళ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశారు. శాంసోన్ స్టోరీ చూస్తే ఏ కన్నులతో పాపం చేశాడో ఆ 2 కళ్ళు కూడా ఊడబెరికేసి తిరగలు విసురుకుంటున్నాడు. శాంసోన్, ఎందుకయ్యా నీకు ఈ పరిస్థితి? కన్ను అనే దీపం ఆరిపోయిందయ్యా అని చెప్తాడు ఆయన. ఈరోజు నువ్వు పాపానికి అలవాటు పడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ చీకటమయంగా చేసుకున్నావు. ఒకవేళ సినిమాలు చూసి నువ్వేం నేర్చుకుంటావు? అవి చూసి నీవు కూడా అలా ఉండాలని నీ లోపల అలాంటి ఆలోచనలు వస్తాయి. వచ్చిన తర్వాత వ్యర్థమైన వాటికి నువ్వు అలవాటు పడిపోతావు. చివరికి ఆ దీపాలు ఆరిపోతాయి. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ఆలోచించు. నీ పిల్లల భవిష్యత్తు కోసం వారు వేటిని చూస్తున్నారు. కొంతమందికి చిన్న పిల్లలండి, ఈ రోజున చాలా బాధ కలిగించే విషయాలు, చిన్న పిల్లలు ఏడిస్తే చాలు వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేయటమే. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఫ్యూచర్ పాడైపోతుంది. యేసయ్య నామంలో వాళ్ళకి దైవ భయం వచ్చునుగాక. దీనా అనండి. కొంతమందికి ఆడపిల్లలకి ఎంత సెక్యూరిటీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. వీళ్ళకి అసలు ఏం ఆలోచన లేదు. రోడ్డు మీద కూడా నైట్ డ్రెస్లో తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు హాస్టల్లో ఉన్నారు, తల్లిదండ్రులకి దూరంగా ఉన్నారు, వాళ్ళ ఇష్టం. ఎలా అయిపోతున్నారంటే, దీన అనే సహోదరి చూడాలి అని వెళ్ళిందంట. కన్ను ఎంత ప్రమాదమో చూడండి. చూడాలని వెళ్ళిందంట. చూడాలని వెళ్తే అక్కడ ఒకడు చూశాడు, అంతే. ఇంకా ఆ ఊరంతా సర్వనాశనం అయిపోయింది. వాళ్ళన్నీ ఆ ఊరిలో మగోడే లేకుండా చేసేశారు. రక్తపాతం అయిపోయింది. ఎందుకమ్మా అంటే, ఆ అక్క చెప్తా, దేనక్క, నా కన్ను. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో కన్ను ద్వారా పాడైపోయిన వాళ్ళు ఉన్నారండి. ఈరోజు
ఈ ఉదయకాలం మీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. మీకు కావాలంటే రిఫరెన్స్లు కూడా చెప్తాను చూడండి. శాంసన్ గురించి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. 14:1 శాంసోన్ గురించి న్యాయాధిపతులు 14:1. శాంసోను తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకదానిని చూసెను. ఉందా? 14:1. నెక్స్ట్ 16:1 అన్న 16:1. 16:1. శాంసోను గాజాకు వెళ్ళి మళ్ళా చూసి, ఎక్కడికి వెళ్ళి ఇదే పని మనోడు తిమ్నాతులో చూశాడు, గాజాకు వచ్చి చూశాడు. రిజల్ట్ ఏంటి? 16:21. 16:21. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఓడదీసి, కన్నులు ఏ కన్నులు పాపాన్ని చూసినాయో ఆ కన్నులు తీసేసి సంకెళ్లతో బంధించి తిరగలు విసురుతూ ఉన్నాడు. ఈరోజు ఆత్మీయులైన మీరు మీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి సాతానుడు అనేకమైనవి మీ కన్నుల ఎదుటికి తీసుకొచ్చి మీ భక్తిని పాడు చేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. యేసయ్య నామంలో మీకు ఒక దైవ భయం వచ్చునుగాక. అయితే అయ్యగారు, మా దీపం వెలగాలండి, మేము వ్యర్థమైనవి చూడకూడదండి. మరి ఏం చూడాలి అయ్యగారు అని అంటారా? మనకి దర్శనాలు చూడాలి. చెప్పండి, ఏం చూడాలి చెప్పండి. యెషయా ఒక దర్శనం చూస్తున్నాడు. ఎంత అద్భుత దర్శనం తెలుసా? ఒక దేవాలయం మీద ఒక పెద్ద వస్త్రం కప్పబడి ఉంది. దేవదూతలు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిలబడి ఆ దర్శనం చూసినప్పటికంట నిజంగానే అతనిలో పశ్చాత్తాపం వచ్చేసింది. అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడినని ఏడుస్తూ పశ్చాత్తాపడ్డాడు యెషయా. అప్పటి వరకు మీకు శ్రమ అన్న వ్యక్తి తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. మీరు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వాక్యం చూస్తే అతడికి దర్శనాన్ని చూశాడు ఆయన కన్నులు. చూద్దాం, యెషయా గ్రంథం 6:1. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. అది కన్నులు దర్శనాన్ని చూశాయి. యవనస్తులు దర్శనాన్ని చూడాలి. ఆమేనండి ఒకసారి. బైబిల్ చెప్తుంది, కలలు కంటారు, దర్శనాలు చూస్తారని రాసుంది. ఈరోజు ఇలాంటి ఆత్మీయ స్థితిలో మన పిల్లలు ఎదగాలి, అలాగ తల్లులు పెంచగలగాలి. యేసయ్య వారికి అలాంటి శ్రేష్టమైన కృపను అనుగ్రహించునుగాక. నేను ఒక సేవకునిగా కోరుకుంటున్నాను, మన పిల్లలు చిన్నప్పుడే దర్శనాలు చూడాలండి. చిన్నప్పుడే జరగబోయే సంగతులు దేవుని బిడ్డలకి, ఏమంటే యోసేపుకి దేవుడు తెలియజేశాడు కదా కలలు. మన పిల్లలకు కూడా దేవుడు చూపిస్తాడు దర్శనాలు. అలాగూ పెంచడానికి దేవుని పిల్లలుగా మీరు అలాంటి భక్తి మార్గాల్లో పెంచడానికి ఇష్టపడితే దేవుడు తప్పక మన పిల్లల మీద కృప చూపునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనందామా? రైట్. ఇక 3వ మాటలకు వస్తాను. 3rd one, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ఏ దీపం వెలగాలయ్యా అంటే సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 17వ వాక్యం. సమూయేలు 2వ పుస్తకం 21:17. ప్రార్థన చేసుకుందాం, ఆ వాక్యం చదువుదాం. అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూసి ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకూడదు. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఒకసారి, ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకూడదు. 3వది, దైవజనుడు ఒక దీపము అనండి. గట్టిగా చెప్పాలి, దైవజనుడు ఒక దీపము అనండి. సో దైవజనుడే ఒక దీపం మనకి. ఓకే, ఇశ్రాయేలుకి దీపమగు నీవు ఆరిపోకూడదు. వాస్తవం ఏమిటంటే, దావీదు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. వాళ్ళు అంటారు, నువ్వైతే యుద్ధానికి వద్దయ్యా, ఒకవేళ యుద్ధంలో ఏదైనా గాయాలైనా, యుద్ధంలో ఏదైనా ప్రమాదం నీకు ఎదురైనా నువ్వు లేకపోతే ఎలాగయ్యా, కాబట్టి నువ్వొద్దు అని
సెరియా కుమారుడు ఒక ఆయన అబియా బయలుదేరి వెళ్ళి ఫిలిస్తీన్లో ఒకరిని చంపి ఆ యుద్ధం చేశాడు. అంటే దావీదు నాకున్న జనులు ఏమని పిలుస్తున్నారంటే, నువ్వు ఇశ్రాయేలీయుల అందరికీ ఒక దీపం అయ్యా. ఒక సేవకుడిగా నేను కోరుకునేది ఏమిటంటే, దేవుడు సంఘానికి ఒక కాపరిని నియమించాడు. ఈ కాపరి నీకు ఎలాంటి వాడంటే ఒక దీపము. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. ఆ దీపమై ఉన్న సేవకుడు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, అనేకులు వెలిగిస్తూ ఉండాలి. అలాంటి సేవకులు వెలగాలని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులకి సేవకుడు లేకపోతే వారు అంటున్నారు, మా కుటుంబాలు చీకటైపోతాయ్యా. ఒకవేళ నువ్వే లేకపోతే మా దీపాలు ఆరిపోతాయ్యా. వారు ఎంతగా కోరుకున్నారంటే, నువ్వు యుద్ధానికి మాత్రం వెళ్ళొద్దయ్యా, నువ్వు అలా ఉంటే చాలు, మేము వెళ్ళి యుద్ధం చేస్తాం, నువ్వు వద్దయ్యా అని వారందరూ కోరుకున్నది ఏమిటంటే, నువ్వు ఇశ్రాయేలుకి ఒక దీపంగా ఉన్నావు అన్నాడు. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటుంది ఏమిటంటే, దేవుడు మనకు అప్పగించబడిన సేవకుల్ని ఒక దీపముగా దేవుడు వెలిగిస్తూ అనేక ప్రాంతాలను వెలిగించడానికి, అనేక దీపాలను వెలిగించడానికి దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ సేవకుడు వెలగాలని మీ ప్రార్థన ఖచ్చితంగా సేవకులకి అవసరం. అపోస్తులైన పౌలంతటి వాడే, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. సేవకుడు వెలిగితే అనేక దీపాలను వెలిగించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు ఏమనుకోవాలంటే, ప్రభా మా సేవకుడు మండుచునే ఉండాలి, ప్రకాశిస్తూనే ఉండాలి, ఒక దీపంలా వాడబడాలయ్యా. అనేక ఆరిపోతున్న దీపాలను ఎక్కడికి వెళ్ళినా వెలిగిస్తూనే ఉండాలని మీరు కోరుకోవాలి. ప్రియులారా, ఇశ్రాయేలుకి దీపంగా ఉన్న దావీదు వల్ల ఎంత ఉపయోగం జరిగిందో తెలుసా వాళ్ళకి? అష్షూరు రాజు సన్హెరీబు భయంకరంగా పేలాపన పేలుతూ, మీరు ఇశ్రాయేల్ దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు ప్రవక్తలను నమ్ముకున్నారు, మీ జీవితం అనవసరమని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, దావీదు ఆ దినాల్లో హిజ్కియా రాజుగా ఉన్నాడు. ఒక ఉత్తరం తీసుకెళ్ళి దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేశాడు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, ఒక్క దూతను పంపించి 1,85,000 1,85,000 మంది ఒక్క రాత్రి దేవదూతను దేవుడు పంపించి శత్రువుని హతమార్చాడు. ఇంతకీ ఆ పట్టణాన్ని ఎందుకు దేవుడు కాపాడాడు అని ఆలోచిస్తే బైబిల్లో రాయబడి ఉంది, దావీదును బట్టి. చూడండి, ఆ మాట చదివిస్తాను. రాజుల 2వ పుస్తకం 19:34. రాజుల 2వ పుస్తకం 19:34. ఏంటక్క ఆ మాట? నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించు. చూసారా, ఒక పట్టణం ఎవరి వల్ల కాపాడబడింది చెప్పండి? నా సేవకుడైన దావీదు. అందరూ మాట్లాడండి ఆ మాట. ఇప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడటానికి ప్రబలమైన కారణం సేవకుడు. అంటే ఒక్క దైవజనుడు ఆ పట్టణాన్ని కాపాడగలిగినంత సామర్థ్యం కలిగిన వాడు. 6 లక్షల మందిని నడిపించింది ఎవరండి? ఒక్క దైవజనుడు. అందుకే దైవజనుడు అనే దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. గట్టిగా ఒకసారి ఆమెను చెప్తారా? ఒక్క దైవజనుడి ద్వారా ఆ పట్టణం అంతా కాపాడబడింది. నా ప్రార్థన, మన అమలాపురం పట్టణమే కాదు, అనేకమైన పట్టణాల్లో ఎంతోమంది సేవకులు ఉన్నారు. వారున్న పట్టణాలు దైవ సేవకుల ద్వారా కాపాడబడునుగాక. ఏ హాని కానీ, కీడు కానీ, శాపం కానీ వారి మీదకి రాకుండా దేవుడు ఉగ్రతలోంచి తప్పించునుగాక. అందుకే ఆ కీర్తనలో ఆ పదాలు వారు పలుకుతూ వచ్చారు. సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన,
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చప్పలు కొడదామా? ఆరని దీపమై దీదీప్యమానంగా హృదయ కోవెలపై దీపాల తోరణముగా ఒక పండుగ వాతావరణం. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనై ఆరిపోదులే నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ప్రతి దైవజనుడిని వారు ఉంటున్న ప్రాంతాల్లో ఒక దీపం వలె అనేక కుటుంబాన్ని వెలిగించడానికి కాంతివంతమైన దీపంగా దేవుడు వాడుకునుడు గాక. మనకి దగ్గరలో సమనాస అనే ఒక ఊరు ఉంది. అక్కడ నేను సేవకు వచ్చిన కొత్తలో 10 ఏళ్ల క్రితం ఒక 2 అన్నయ్యలు వచ్చి, అన్న మా ఊరిలో ఓ సంఘం ఉంది, అక్కడ వాక్యం చెప్పడానికి రావాలి మీరు అని చెప్పారు. వెళ్ళాను పరంజ్యోతి స్కూల్ దగ్గర. అప్పుడు ఇంకా సేవ లేదు మనకి, 10 ఏళ్ల క్రితం. వెళితే వారు పిలిచారు. మంచిగా మందిరం కట్టబడి ఉంది. ఇంచుమించు ఒక 100-150 మంది జనాల్ని అక్కడ మందిరంలో ఉన్నారు. దేవుని వాక్యం అంతా ప్రకటించి నేను భోజనం చేయడానికి అని తీసుకుని వెళితే, అయ్యా ఈ సంఘం ఎలా ప్రారంభించబడిందో తెలుసా అని చెప్పారు. ఇప్పటికీ ఉంది అక్కడ సంఘం. ఆ ఊరి పేరు గురువిందగుంట అనండి. ఏ గుంట? అక్కడ ఒక తల్లి, చిట్టమ్మ గారని ఒక తల్లి, ఒక్క స్త్రీ ద్వారా అక్కడ సంఘం కట్టబడింది. స్త్రీలందరూ ఉజ్జీవంగా చప్పలు కొట్టాలి కదా. ఒక్క స్త్రీ, ఒక్క ఆమె. వాళ్ళ ఇంట్లో పరిస్థితులన్నీ వేరేగా ఉంటాయి, కానీ ఆ ఒక్క ఆమె ద్వారా అక్కడ సంఘం కట్టబడింది. సంఘం కట్టబడిన తర్వాత సేవలో ఎన్నో పోరాటాలు ఎదురైనాయి. వెలిసివెల్లి నుంచి సమనాసి వెళ్తారంటండి వాళ్ళ సంఘానికి. ఇప్పుడు ఆ తల్లి లేదు, కానీ అక్కడ సేవ ఉంది. వాళ్ళ విశ్వాసులు కూడా అలాగే అంటుకట్టబడి ఉన్నారు. చూడండి, ఈ సమయాన్ని నేను ఈ సందర్భాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, విశ్వాసులు మీరు ఎలా సేవకుని చూడాలంటే, ఒక తండ్రితో దేవుని సేవ ఇది దేవుడు వెలిగించాడు కాబట్టి ఎన్ని సుడిగాలు రావచ్చు,
జడివానలు రావచ్చు, దీపాన్ని ఆర్పడానికి ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా అది దేవుడు వెలిగించాడు కాబట్టి ఆ దీపం ఎవరు ఆర్పలేరు. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. మరి విశ్వాసులుగా నువ్వేం చేయాలంటే, ప్రభువా మా సేవకుడు ఒక దీపంగా నువ్వు వెలిగించావు, ఆ దీపం వెలుగుతూనే ఉండాలని కనీసం నీ వంతుగా గుండెల భారంతో వారి గురించి ప్రార్థించగలిగినట్లుగా. చూడండి, మోషే చేతులు ఎప్పుడైతే బరువెక్కిపోయినాయో, అహరోను హూర్లు ఎలా వచ్చి ఆదుకున్నారో, సేవ భారం పెరుగుతున్నప్పుడు మన వంతుగా ఈ దీపాన్ని, అనేక దీపాలు వెలిగించడం కొరకు ప్రయాసపడగలిగితే యేసయ్య అనేక మంది సేవకుల్ని ఈ ప్రాంతంలో పుట్టిస్తాడు. అనేక సంఘాలు స్థాపించడం కొరకు దేవుడు ఒక దీపములాగా వాడుకునుగాక. రాహాబు, ఇద్దరు సేవకులు వారి ఇంటికి వస్తే ఆమె చూపిన ఆప్యాయత ఎంత గొప్పగా ఉంది. వేగులు వారు ఇద్దరు వస్తే ఆమె ఎంత భద్రంగా సేవకుల్ని కాపాడిందండి. ఈరోజు సేవకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘంగా మన మీద ఉందండి. మోషే పుట్టినప్పుడు ఒక జీవం వచ్చింది, మగ పిల్లోడిని చంపేయాలి, ఆడపిల్లల్ని బ్రతికించాలి. అలాంటి టైంలో మోషే పుడితే మోషేని 3 నెలలు దాచింది వాళ్ళ అక్క. జమ్ము పెట్టెలో కీలు పూసి అందులో 3 నెలలు దాచింది. ఇక దాయలేక పంపించింది. ఈరోజు నువ్వు విశ్వాసిగా సేవకుని ఏ స్థానంలో చూడాలంటే, ప్రభా మా సేవకులు కాపాడబడాలి అయ్యా, సంఘాలు కాపాడటం కొరకు సేవకులు కాపాడబడాలి, సేవకుల కొరకు మరింత ఎక్కువగా మీ ప్రార్థన ఉండాలి. దేవుని పనిని పాడు చేయటానికి అపవాది అనేక విధాలుగా, వాస్తవంగా మేము ఎక్కువ శాతం దేవుని పని చేయటానికి వాయిస్, స్వరం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. కనుక ఈ స్వరాన్ని దేవుని పని కోసం మేము ప్రయాసపడుతుంటుంటే ఆ వాయిస్ని పాడు చేయటానికి వాడు అపవాది ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభా స్వరంపై యేసు రక్తం ప్రోక్షించయ్యా, నీ పని చేయటానికి రాత్రింబగలు తిరుగుతున్నారు, వారికి నీ కృపనివ్వండి, ప్రయాణాల్లో క్షేమం ఇవ్వండి. సో ఈ భారం మరింత అధికమగునుగాక. ఒక మోషే వాళ్ళ అక్క మిరియామక్క సేవకుని ఎలా కాపాడిందో, సేవకులు కాపాడబడాలి, సంఘాలు కాపాడబడాలంటే సేవకులు భద్రంగా కాపాడబడాలి, వారికి దేవుడు దీర్ఘాయునిచ్చి కాపాడాలి. ప్రభా అలాంటి కృపనిచ్చునుగాక. బైబిల్ ఈ వాక్యం చదువుదాం. యోహాను 5:35. యోహాను 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అందరూ ఆమేనంటారా? వాస్తవంగా యోహాను చేసిన సేవ చాలా తక్కువ సేవే, కానీ ఒక్క వెలుగు వెలిగాడండి. మండుచు ప్రకాశించుచున్న దీపంగా వాడబడ్డాడు. నా ప్రార్థన, ఈ చివరి దినాల్లో ప్రతి దైవజనుడు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల్ని దేవుడు తన చేతిలో మండాలి, ప్రకాశించాలి, అనేకుల జీవితాన్ని వెలిగించాలి. బాప్తిస్మిచ్చి యోహాను అనేకులకు బాప్తిస్మాలు ఇచ్చాడండి. ఎక్కడో అరణ్యంలో ఉంటే అక్కడికి జనాలు పరిగెత్తుకుని వచ్చేవారండి. అలాంటి సేవ నేటి దినాల్లో జరగాలి. ప్రభు అలాంటి సేవ ఈ ప్రాంతంలో మరలా దేవుడు జరిగించునుగాక, సహాయము దయచేయునుగాక. నేను అంటానండి, విశ్వాసిగా నీ కుటుంబంలో సేవకుడు లేకపోతే నీ జీవితం అంతా చీకటే. ఎప్పుడైతే నువ్వు సేవకుడికి విలువ ఇవ్వవో, సేవకుడిని ఒక తండ్రి స్థానంలో చూడవో, నువ్వు ఎంత భక్తి చేసినా అంత చీకటే. వారు అంటున్నారు, ఇశ్రాయేలుకి దీపము నీవే. ఒక సేవకుడు ఒక దీపం లాంటివాడు. ఎప్పుడైతే నీ హృదయంలో సేవకుడికి వాల్యూ ఉండదో అప్పుడే నీ హృదయం అంతా చీకటైపోతూ ఉంటుంది. ఏమండి, మీకులాగే సేవకులకి ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇంటిని, కుటుంబాన్ని, వారికి కలిగిన వాటిని ప్రక్కన పెట్టి మీరే సర్వస్వం అని మీ గురించి ప్రయాసపడుతున్నప్పుడు అలాంటి సేవకుని ఎలా చూడాలండి? అలాంటి భారం మీ గుండెల్లో దేవుడు అధికం చేయనుగాక. ఓ చిన్న సందర్భం చెప్తాను.
ఒక చోట దేవుని వాక్యం చెప్పడానికి ఓ దైవజనుడు వెళ్ళారట. పాటలు జరుగుతూ ఉన్నాయి, సరే పిలుస్తారు కదని వెనకాల ఆఖరిలో కూర్చున్నాడంట ఆయన. వాక్య సమయానికి స్టేజ్ మీదకి పిలుస్తారు కదా, వెళ్దాంలే అని ఆఖరిలో కూర్చున్నారట. కూర్చుంటే దైవజనుడు కొన్ని మాటలు చెప్పి అప్పుడు మెసేజ్ ఇద్దామని చెప్తున్నాడంట. కొన్ని మాటలు బైబిల్ నుంచి కొన్ని మాటలు చెప్దామని చెప్తూ ఉంటుంటే వెనకాల కూర్చున్న వాళ్ళలో ఒక ఇద్దరు సహోదరులు, దైవజనుడు మాట్లాడుతున్నాడంట, సంఘంలో ఐక్యత ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి అని చెప్తా ఉంటుంటే వెనకాల నుంచి సనుగుడు వినబడుతూ, అవును మరి కలిసి ఉండాలని ఏం మనకు చెప్పాలి, మనకు తెలియదు. కొంతమంది చూడండి, ప్రసంగం చెప్తానే ఉంటాం, మాట్లాడేసుకుంటానే ఉంటారు. వాళ్ళు ఏం చెప్పాలి మరి, కలిసి ఉండాలని మనకు తెలియదు అని మాట్లాడుకుంటుంటే వెనకాల కూర్చున్నాడు సేవకుడు, వాళ్ళని చూడలేదు. రెండోసారి చెప్తున్నారని, మరి మీరు 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేసామంటే ఇవి ఖర్చుతో కూడుకున్నవి, ఒక్కరి మీద బరువు అవుతుంది కాబట్టి అందరూ అన్ని చేతులు అయితే ఈజీ అవుతుంది అని అంటే, అవును మొదలెట్టాడు. నేను అనుకుని పాస్టర్లు అందరూ ఇంతే, డబ్బు 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 అంటారు. ఏమంటే ఏం చేస్తారు, మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని పని జరుగుతుంది కదా. సరే అని ఆ పాస్టర్ గారు వెనకాల విన్నాడు, వేదిక మీదకి వచ్చి వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఆ ఇద్దరిలో ఒక ఆయన వచ్చి, అయ్యా ఈరోజు మీరు చెప్పిన వాక్యం నా హృదయాన్ని తాకింది, నాకు 2 కొడుకులు ఉన్నారయ్యా, వాళ్ళిద్దరు అస్సలు మాట వినట్లేదు, వాళ్ళిద్దరూ మాట వినేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఏడుస్తూ ఆ సేవకుడి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, నీవు 2 కొడుకుల్నే సరిగ్గా పెంచడానికి ఎన్ని తిప్పలు పడుతున్నావు, 100 కుటుంబాలని సేవకుడు చూడాలి, ఆయన ఎంత ప్రయాసపడుతున్నావు ఎప్పుడైనా ఆలోచించావా, నువ్వు అలా సనుక్కుంటున్నావు ఎందుకు అని అంటే, తెలియని పశ్చాత్తంతో అక్కడే మోకాళ్ళు వేసి క్షమించండి అయ్యగారు అని కోరుకున్నాడంట. ఈరోజు మీరు ఆలోచించండి, ఒక ఇంటిలో 4 ఉన్న తండ్రికి భార్య భర్త 2 పిల్లలు 4 లేకపోతే 5, 10 మంది ఉన్న కుటుంబాన్ని పోషించడం కోసమే నువ్వు చాలా ఇబ్బందులు పడిపోతున్నావు కదా, రాత్రి మగళ్ళు కష్టపడుతున్నావు కదా. అలాంటి సంఘాన్ని ఒక సేవకుడు నడిపించాలంటే ఆయన ఎన్ని విధాలుగా నలిగిపోతూ ఉంటాడు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా, ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రయాసపడుతూనే ఉంటాడు కదా. అలాంటి సేవకుడు మన కొరకు వెలగాలి. మనల్ని వెలిగించాలంటే ఆ సేవకుడు వెలుగుతూ ఉండాలని ఆయన కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ అనుదిన ప్రార్థనలు ఎంత బాగుంటుంది. ఈరోజు నా ప్రార్థన, ప్రతి దైవజనుడు ఒక ప్రాంతానికి ఒక దీపంలా ఉంటాడు, అలాగ దేవుని సేవకుల్ని దేవుడు వాడుకునుగాక. చివరి మాట ఆఖరి మాట చెప్పి రెఫరెన్స్ ఇచ్చేసి అలా ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. 4వది ఆజ్ఞ అనే దీపము అనండి, లేదా వాక్యమే ఒక దీపం. ఓకే, ఈ 2 రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకోండి, చదవద్దు. సామెతలు 6:23 ఆజ్ఞ ఒక దీపంగా ఉంటుంది. 119వ కీర్తన 105వ వచనం, 119, 105 నీ వాక్యం నా పాదములకు దీపం. కనుక మీరు వింటున్న వాక్యాలు ఆజ్ఞతో కూడినవి. ఆ ఆజ్ఞలు మార్గంలో మనం నడిస్తేనే అవి ఎప్పుడు మనకి త్రోవకు వెలిగిస్తాయి. ఈ దీపాలు అనేకులు వెలిగించడానికి ఆజ్ఞ తప్పిపోకుండా వాక్యానుసారంగా జీవిద్దాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ఏ దీపం వెలగాలయ్యా అని అంటే 4 రకాల దీపాల గురించి ప్రభు చెప్పాడు. 1 నరుని ఆత్మ, ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. నెంబర్ 2 కన్ను అనేది ఒక దీపం, అది వెలుగుతూ ఉండాలి. నెంబర్ 3 దైవజనుడు ఒక దీపం. నెంబర్ 4 ఆజ్ఞ ఒక దీపం. ఆజ్ఞ ఒక దీపం. దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇంత వాక్యం విని, మా పిల్లలండి ఇంట్లేదండి బాబు, వాళ్ళ కోసం తెచ్చానండి మతాబీలు అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఎంత వాక్యం విని ఆజ్ఞ పాటిస్తేనే కదా నువ్వు వెలిగేది. వాళ్ళ కోసమని తెచ్చి నువ్వు కాల్చేతే ఎలాగా? ఆలోచించు. కొంతమంది పిల్లల కోసం అండి,
ఇప్పుడు అంత డబ్బులు తగలేసి మొత్తం అంటించే దానికన్నా ఆ డబ్బులు పేద ప్రజలకి ఒక పూట అంత భోజనం పెడితే ఎంత బాగుంటుంది. లోకస్తులా వాళ్ళకి తెలియక ఏదో చేసుకున్నాను, నీకు తెలుసుండు కూడా నువ్వు కూడా ఎలా చేస్తే అలా. ఆజ్ఞ పాటిస్తేనే నువ్వు వెలుగుతావు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. అందరూ లేచిన బడి చిన్న ప్రార్థన చేసుకుని